ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గారికి కంగ్రాచులేషన్స్. 11 సీట్ల కోసం చాలా కష్టపడ్డాడు. విన్ అయినా కూడా విజయ్ గారి ఫ్రెండ్ అయినా జగన్ పట్టుకుంటే కనుక జగన్ గారి దగ్గర ఉన్న 11 సీట్లు ఆయన హ్యాండిల్ చేసుకుంటే ఈ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసేవాడు. బట్ ఎనీవే లేట్ అయింది. పార్టీలో అసలు రాజకీయ చాణక్యులు లేరని చెప్పి బయట నినాదాలు ఉన్నాయి. సో విజయ్ ఎంత పెద్ద చాణక్యుడు కాకపోతే ఈ రోజు సీఎం అయ్యేటోడు కాదు. స్టాలిన్ గారికి ఎవరైతే అపోజిషన్ ఉన్నారో ఆ ఓట్లన్నీ ఇంకా పాజిటివ్ గా చేసుకుని గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఫస్ట్ అంశము. సెకండ్ అంశం ఏంటంటే కనుక జస్ట్ విజయ్ గారు ఒక చిన్న స్టార్ట్అప్ అనుకున్నాడు. ఈసారి ఒక 40-50 సీట్లైనా వచ్చి కింగ్ మేకర్ అవుదాం అనుకున్నాడు తప్ప కింగ్ అవుదాం అనుకోలేదు. ఆయన లక్కో ఏంటో తెలియదు కానీ ఆయన కింగ్ అయిపోయాడు. చాలా మంది గ్యాస్ లేదు అని బయట అంటారు కానీ మినిస్టర్లు సెలబ్రిటీస్ ద్వారా మొత్తం విజయ్ సీఎం అయిపోయిందని చెప్పి గ్యాస్ ఫామ్ అయిపోయింది. 4వ థింగ్. సో విజయ్ గారు సీఎం అయినాక పథకాలు అమలు పరుస్తారా లేదా అంటే కనుక 100% అమలు పరిచే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మన హైదరాబాద్ లో హైడ్రా అనే ఒక కాన్సెప్ట్ తో దగ్గర 1,00,000 కోట్ల నిధుల్ని హైడ్రా అనేది ఒక భూమి రూపంలో తీసుకోవడం జరిగింది. సో విజయ్ గారు కూడా అలా ఎందుకు చేయకూడదు. దానిలో కూడా హైడ్రా కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఆయన కూడా ఇప్పుడు డిఎంకే ఆయన డిఎంకే పడదు, బట్ ఇప్పుడు వీళ్ళిద్దరిని కొట్టచ్చు. డిఎంకేని కొట్టచ్చు, ఆయన డిఎంకేని కొట్టచ్చు. వీళ్ళ దాంట్లో ఎవరైతే ల్యాండ్ కబ్జా చేశారో, ఎవరైతే ల్యాండ్ బ్యాంక్ ఉందో వాళ్ళందరి దగ్గర ల్యాండ్ అనేది చేసి జనాలకి పథకాల రూపంలో అమలు పరచచ్చేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. పాలిటిక్స్ చేస్తూనే మన పవన్ కళ్యాణ్ లాగా ఆయన కూడా సినిమాలు చేసుకోవచ్చు ఈజీగా. ఆయన ఒక మూవీకి 200 కోట్ల నుంచి 300 కోట్లు తీసుకుంటున్నాడు. సో ఇప్పుడు సీఎం అయిన కాబట్టి ఒక 500 కోట్లు తీసుకుంటాడు మహా అయితే. సో ఆ డబ్బులతో కూడా పథకాలుగా అమలు పరిచే ఛాన్సెస్ ఉన్నాయి. మన త్రిష గారు చేసిన సినిమాలతో ఆయన ఒక శాలరీ కింద ఆయన కన్సిడర్ చేసుకోవచ్చు. వైసీపీ గవర్నమెంట్ లో చాలా ఇబ్బంది పడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన శ్రమతో కొన్ని రోడ్లు వేయించడం కానీ వై నాట్ విజయ్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పుడు మహిళల పట్ల విజయ్ గారికి ఉన్న గౌరవాన్ని 2,500తో భర్తీ చేస్తాను అనమాట. ఇప్పుడు దాకా వచ్చిన ఏ మినిస్టర్ కానీ ఎవరు కూడా నేను పథకాలు అమలు చేయలేదు. సీఎం అయిన ఫస్ట్ సంతకమే 200 యూనిట్ల కరెంటు అమలు పరచడం జరిగింది. పాలిటిక్స్ గా విజయ్ గారికి కొంతమంది రాజకీయ చాణక్యులు కావాలి. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈయన పార్టీలోకి రాలేరు కాబట్టి మన డైరెక్టర్ శంకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీలో సలహాదారుడిగా పెట్టుకుని సో మీరు పాలిటిక్స్ కూడా చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. ఎట్లా చేయాలనేది మూవీస్ లో చూపించారు. సో దాన్ని రియాలిటీ చేస్తే కనుక విజయ్ గారికి ఇంకా హైప్ పెరుగుద్ది. సో అలాంటి వాళ్ళు కూడా మీరు మూవీస్ చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నాను. అప్పులు లేకుండా ఏ రాష్ట్రం కూడా లేదు. రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం అప్పుల్లోనే ఉంది. ఇందుకు మనం చూసుకుంటే మన అమెరికా కూడా అప్పుల్లోనే ఉంది. సో అప్పులు అనేది కామన్. సో ప్రజలకి పథకాలు అనేది ఇస్తారా లేదా అనేదే క్వశ్చన్ మార్క్. మళ్ళీ కొత్త పథకాలు లాంచ్ చేయడాలు కానీ లేకపోతే కొత్త కంపెనీస్ తేవడం కానీ అలాంటి గవర్నమెంట్కి రెవెన్యూ అనేది పెంచే అంశాలు కొన్ని చేసి దాని ద్వారా అప్పులు అనేది తీసుకునే అవకాశాలు చేసుకోవాలని చెప్పి అంటున్నాను. అప్పులు తీరుస్తాడు లేదని పక్క పెడతా కనుక దాని వడ్డీలు టైం కడుతున్నాడా లేదనేది క్వశ్చన్ మార్క్. కంపెనీస్ తీసుకోవాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, దాని ద్వారా రెవెన్యూ అనేది పెంచాలి. ఈ ఫ్రీ పథకాలు అనేది తగ్గించి కొంచెం శ్రమ అనేది పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా మంది తెలంగాణ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రీ బస్ అవసరమా, ఈ కరెంట్ అవసరమా అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని స్టార్టింగ్ లో అందరూ విమర్శించారు. సో ఏ పథకాలు మన ఆంధ్రాలో కాపీ కొట్టారు. సో అయ్యే పథకాలు ఇప్పుడు చెన్నైలో కూడా పాకినాయి. సో రేవంత్ రెడ్డి గారు ఒక రాజకీయ చాణక్యుడు. సో ఆయన ఐడియాలు కాపీ కొట్టి పేస్ట్ చేయడం కాకుండా కొత్తగా ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో డైలాగులు చెప్పడం కాదు, సో రియాలిటీగా చేస్తాడా లేదనేదే చూడాలి. బట్ విజయ్ గారిని చూస్తే మాత్రం చేస్తాడని చెప్పి అనుకుంటున్నా. కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేశాడు. సో ఇప్పుడు వీళ్ళు తలుచుకుంటే కనుక 6 నెలల్లో మళ్ళీ వేరే గవర్నమెంట్ కూడా ఫామ్ చేసే చేయొచ్చు. ఎందుకంటే అలాంటి తమిళనాడులో స్కోప్స్ చాలా ఉంటాయి. సినిమాలు రాజకీయాలు కూడా చదరంగా తిప్పుతారు. సో తమిళనాడుకి అచ్చొచ్చిన సినిమా వాళ్ళే రాజకీయం చేస్తున్నారు కాబట్టి చూడాలి, వెయిట్ అండ్ సీ. సో విజయ్ గారు 100% ఆయన అనుకునే అన్ని చేస్తారని చెప్పి అనుకుంటున్నా. బట్ నా సజెషన్ వచ్చి మీరు కూడా ఒక హైడ్రా అనేది పెట్టండి. సో మీ ప్రభుత్వ భూములని రికవర్ చేసి పథకాలకి మీకు హెల్ప్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. చూడాలి మరి తమిళనాడు వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది. ఎందుకంటే వాళ్ళు కొంచెం తెలివి ఎక్కువ కాబట్టి ఇంకా నాకు కొంచెం అప్డేట్గా ఆలోచిస్తారేమో అని చెప్పి చూస్తున్నాను.